ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను దోసకాయ పప్పు విత్ ములక్కాడ చూపిస్తాను. చూడండి, దోసకాయ గింజలు ఉన్నాయని పడేస్తారు, కానీ దోసకాయ గింజలు తింటే కడుపు నొప్పి తగ్గుతుందిట, జీర్ణశక్తి పెరుగుతుందిట. ఈ మధ్య నాకు తెలిసింది అధ్యయనాలు జరిగాయని. అందుకని ఆ లోపల మెత్తది 4 ముక్కలు వేసి కొంచెం కందిపప్పు వేశాను. 2 కప్పులు ముక్కలు ఉన్నాయి, సరిగ్గా ఒక అరకప్పే కందిపప్పు కడిగి నానబెట్టి అందులో వేశాను. తర్వాత 4 ములక్కాళ్ళ ముక్కలు, పోపుకి కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత ఎర్రకారం, ఇది ఎర్రకారం, పసుపు, ఉప్పు, ఆమ్చూర్, పోపుకి కొంచెం మినపప్పు, ఆవాలు, 2 మెంతి గింజలు. నేను ఇందులో పప్పు అయిపోయాక కొంచెం వెన్న వేస్తాను, వెన్నతో పోపు చేస్తాను, అందుకని వెన్న. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుని ఇలా కుక్కర్లో ఇప్పుడు ఈ పప్పు వేసేయాలి. వేసాక ములక్కాడలు కూడా వేయాలి. వేసి ఈ పప్పు నానింది కాబట్టి కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే చాలు. దోసకాయ ముక్కలు పెద్దవిగా తరిగాం కదా, అందుకని బాగా ఉడుకుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిన పప్పు కొంచెం పల్చన అయింది అంటే దోసకాయలో కూడా ఎక్కువ నీరు ఉంటుంది కదా, ఎక్కువ నీరు పట్టదు. ఇది వేసాక ఇందులో నేను వెన్న వేస్తున్నాను కదా, వెన్న వేస్తున్నాను. వెన్న వేసాక కలిపితే అది వెన్నదానికి చాలా రుచిగా ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, దోసకాయ పప్పు